వాస్తవానికి భూప్రపంచంలో ఉండేటటువంటి ఎన్నో అద్భుతాలకు, ఎన్నో మహిమలకు, మహత్తులకు, మహత్తరమైనటువంటి గొప్ప గొప్ప దర్శనాలకు ఆజ్యం మన ఋషులు పోయగలిగారు. అది మన అదృష్టం. సనాతన ధర్మ వారసులుగా ఈ సత్య సనాతన ధర్మంలో జన్మించినందుకు మనమందరం గర్వపడాలి. ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని తీసుకొని ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మే 1వ తారీఖు నుంచి మే 12వ తారీఖు వరకు మహాపుష్కర స్నానం సమయం ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు వెళ్ళి నర్మదా నది యొక్క పుష్కర స్నానం చేసి ఆ పుణ్యమును మీ వంశానికి ధారబోసి ఎత్తిన జన్మకు పుట్టిన జన్మకు పరిపూర్ణత నొందించుకొని మీ జీవితాన్ని చరితార్థం చేసుకోవాలని ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. చూడండి, ఒక వస్తువు అశుద్ధి పడిందంటే దాన్ని నీళ్లతో కడిగి ప్రక్షాళన చేస్తాం. నీళ్లతో శుద్ధి కాలేదంటే దాన్ని అగ్నిలో వేషాన శుద్ధి చేస్తాం. ఇంకా కొన్ని పద్ధతులతో కొన్ని పరికరాలను వాడి కొన్ని శుద్ధులను